టీనేజర్ గురించి మోటివేషన్. సో అది ఏంటి అనేది ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో చూడండి, కంపల్సరీ వాచ్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏజే కాలిన్ పప్పీ బ్లాగ్స్. హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే కాలిన్ పప్పీ బ్లాగ్స్. గాయ్స్, ఈరోజు వీడియో అనేది ఏముండదు. యాక్చువల్గా నేను వీడియో తీయొద్దు అని అనుకున్నాను. 3 days నుంచి అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉండే. సో నా లగేజ్ చూడండి. సో బయటికి వెళ్ళి ఇప్పుడే హైదరాబాద్కి రీచ్ అయ్యాను. సో ఒక చిన్న వ్లాగ్ చేద్దాం ఏదో ఒకటి అనే ఉద్దేశంతో జస్ట్ చూడండి. అంటే ఈరోజైతే కొంచెం వర్క్ ఉండే. సో వచ్చేసి నేనైతే జస్ట్ ట్రిప్ అని చెప్పి ప్లాన్ చేసి ఒక వ్లాగ్ తీద్దామని చెప్పి వచ్చినుండే యాక్చువల్గా. సో నేను ఎక్కడున్నాను అనేది గెస్ చేయండి. సో హైదరాబాద్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో కింద కామెంట్ చేయండి. నిజంగా ఈ వ్యూ చూస్తే అసలు మన హైదరాబాద్ ఎక్కడున్నాం మనం అనే కాన్సెప్ట్లో ఉంటుంది. నిజంగా ఐటీ కంపెనీస్ చాలా నిజంగా అందరికీ సపోర్ట్ చేసిన గవర్నమెంట్కి అందరికీ హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే మనం ఈరోజు దినం హైదరాబాద్ అని చెప్పి మూతవారు లెక్క చెప్పుకుంటున్నామంటే ఇదే రీజన్. ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇక్కడ ఏంది అనేది. తెలియని వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. ఏంటి అంటే గాయ్స్, ఈరోజైతే బ్లాగ్ ఏం టాపిక్ అనుకోలేదు. యాక్చువల్గా నేను 3 days నుంచి అవుట్ ఆఫ్ హైదరాబాద్లో ఉండే. సో అందు గురించి నేను ఏం బ్లాగ్ చేయలేదు. సో ఇప్పుడు వచ్చేసి జస్ట్ రోమింగ్ ఆన్ రోడ్స్. టుడే సండే, టైం వచ్చేసి 7:41 అవుతుంది చూడండి. సో మన ఈ కార్ ఏంటో కూడా గెస్ చేయండి. అటు వెళ్తే అటు, ఇటు వెళ్తే ఇటు. సో తార్లు అయితే ఎన్నో అయిపోతున్నాయి హైదరాబాద్లో. చాలా అంటే చాలా, ప్రతి ఒక్కరు తార్. రాయల్ ఎన్ఫీల్డ్స్ అయితే ఇక లెక్క లేదు అసలు. స్పెండర్ ప్లేస్ అన్న కనిపిస్తలేవు, కానీ రాయల్ ఎన్ఫీల్డ్స్ అయితే అంతలా ఉండిపోతున్నాయి. సో గైస్, రాయల్ ఎన్ఫీల్డ్స్ అయితే అసలు స్పెండర్ ప్లేస్ కంటే అధ్వానంగా అయిపోయాయి గైస్. సీరియస్లీ నిజంగా చెప్తున్నా కదా, అసలు దానికి రాయల్ ఎన్ఫీల్డ్ అనే దానికే వాల్యూ లేదు. యాక్చువల్గా ఒక టైంలో మొత్తం ఆ రాయల్ ఎన్ఫీల్డ్ అంతనే మంచి పైల్వాన్లు మూతవాళ్ళు నడుపుతుండే. ఇప్పుడు అందరూ నడిపే వాళ్ళంతా పైల్వాన్లే అనుకుంటారు. ఇక అది అర్జున్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఇంకా మరీ టూ మచ్గా ఏమంటారు లేచిపోయింది దాని మార్కెట్. ఇంకా మార్కెట్లో మస్తు. ఈ కార్ చూడండి, నా డ్రీమ్ కార్ అనుకోండి, డిఫెండర్. సెక్సీ అంటే సెక్సీ. కంపల్సరీ ఒకరోజు అయితే తీసుకుంటాను. అది తీసుకున్న రోజు మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటాను. అది కూడా మీ వల్లనే నాకు అవుతుంది. మీరు నన్ను అందు గురించి సపోర్ట్ చేయండి కంపల్సరీ. అంటే స్వార్థం ఉంటుంది, ప్రతి ఒక్క యూట్యూబర్కి ఒక స్వార్థం ఉంటుంది. బట్ నేను జెన్యూన్గా ఉంటాను కాబట్టి ఏదన్నా చెప్పేస్తాను. సో మీరు నన్ను లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తే ఎన్నెన్నో డ్రీమ్స్ చాలా ఉంటాయి కదా మిడిల్ క్లాస్ వాళ్ళకు. సో అవన్నీ ఫుల్ఫిల్ చేశాను. నాతో కలిగినది, నాతో ఉన్నది, నా దగ్గర ఉన్న రూపాయల కంపల్సరీ ఒక చారాను, ఒక ఆటారను, బారాను కంపల్సరీ పేద ప్రజలకు మాత్రం కంపల్సరీ హెల్ప్ చేస్తా. అంటే నేనేదో మీరు నన్ను క్లిక్ చేయాలి అది ఇది అని చెప్పి కాదు గాయస్. సీరియస్లీ చెప్తున్నా, మా ఇంట్లో వాళ్ళకైనా ఎవరికైనా పేదవాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్. ఒకరు మనము తిండి పెట్టినప్పుడు ముసలి వాళ్ళు ఏమంటారు, అయ్యా మంచిగా ఉండయ్యా, నిండు నూరేళ్ళు చల్లగా ఉండు, పిల్ల పాపలతో చల్లగా ఉండు, ప్లస్ మీ ఇంట్లో మంచిగా ఉండాలి అని చెప్పి దీవిస్తారు. ఆ దీవెన మనకు చాలాది, అవే కొన్ని కోట్లు ఇచ్చినట్టు. సో సీరియస్లీ చెప్తున్నా గాయస్, అదొక్కటి మీరు ఎవరైనా సరే రూపాయి ఉంటే వేస్ట్ చేయకండి. కేక్స్ అయినా సరే బర్త్డే అప్పుడు అక్కడిక్కడ బేకార్గా ఖర్చులు పెట్టకుండా. రోడ్ల మీద చాలామంది అడుక్కునే వాళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళకి కొంచెం దానం చేయండి. మీకు మీ ఫ్యామిలీకి చాలా అంటే చాలా బ్లెస్సింగ్స్ అవి. ఆ బ్లెస్సింగ్స్ మనకు చాలా నీడ్ అసలు. సో ఈరోజైతే వీడియో యాక్చువల్గా నేను ఇప్పుడు వీడియో తీద్దామని కూడా అనుకోలేదు గాయస్. సీరియస్లీ చెప్తున్నా, వీడియో తీద్దామని కూడా అనుకోలేదు, బట్ తీయాల్సి వస్తుంది. జస్ట్ అరే 3 days అయింది కదా, అవుట్ ఆఫ్ హైదరాబాద్కి వెళ్ళాను, ఏమంటారు ఏం బ్లాగ్ లేదు ఏం లేదు అని చెప్పి అనుకుని
ఉండే. సో మళ్ళీ ఈరోజు సండే, ఈరోజు నైట్ ఇప్పుడు పోస్ట్ చేసేస్తాను. మళ్ళీ రేపు ఈవినింగ్ ఒకటి పోస్ట్ చేస్తాను కంపల్సరీ. మళ్ళీ డైలీ వస్తాయి వ్లాగ్స్. నన్ను సపోర్ట్ చేయండి, మీకు ఎన్నెన్నో చూపిస్తాను. యాక్చువల్గా కొంత ముందు నాకు థాట్ రాలేదు యాక్చువల్గా, లేకుంటే నేను మంచిగా ఒక వ్లాగ్ చేస్తుండే. తర్వాత వచ్చింది అరే తీయాలి అని చెప్పి. యాక్చువల్గా ఎందుకు రాలేదంటే నా కార్లో వేరే వాళ్ళు ఉండే, సో అందు గురించి. 1 సెకండ్ గైస్, నిజం చెప్తున్నా కదా, ఈరోజు అసలు వ్లాగ్ చేయాలనే థాట్ లేదు అసలు యాక్చువల్గా. లేకుంటే ఇంతకుముందు మీకు వేరే కథలు చూపిస్తుండే మీకు. సో అవి చూసి కొంచెం మన కరువు బ్యాచ్ ఉంటారు కదా, కొంచెం నేత్రానందం జరుగుతుండే. బట్ నేను అనుకోలేదు యాక్చువల్గా తీద్దాము అని అనుకోలేదు. సో అందు గురించి తీయలేకపోయాను. సో నెక్స్ట్ కంపల్సరీ ట్రై చేశాను. అంటే మన దాంట్లో అన్నీ యాక్చువల్గా నేను ఛానల్ పెట్టింది కాక్టైల్ పప్పీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి పెట్టాను ఫస్ట్. తర్వాత నేను రిమూవ్ చేసి ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్ అని చెప్పి అలా అది పెట్టాను. కాక్టైల్ అంటే అన్నీ ఉంటాయి కదా, సో అందు గురించి ఫన్ ఉంటుంది మన దాంట్లో, మోటివేషన్ ఉంటుంది, ప్లస్ మన దాంట్లో ఫిట్నెస్కి సంబంధించింది ఉంటుంది, ఎక్సర్సైజ్ ఉంటుంది, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ప్రతి ఒక్కరిని నాకు ఎవరైతే నచ్చలేదో వాళ్ళని కంపల్సరీ పాయింట్అవుట్ చేస్తాను. వాళ్ళు ఎవరైనా సరే, పిఎం కానీ సీఎం కానీ ఎవరైనా సరే, మీరు కూడా ఏమన్నా చెప్పాలి, మీ ఫ్యామిలీ విషయాలు, మీ ల్యాండ్ విషయాలు, ప్లస్ మీకు ఫ్రీగా ప్రమోట్ చేయాలి అని చెప్పి షాప్ కానీ ఇంకా ఏమైనా సరే ఫ్రీ ప్రమోషన్స్ కావాలి అంటే నాకు కంపల్సరీ మెసేజ్ చేయండి. నేను కంపల్సరీ అందుబాటులో ఉంటాను ఎక్కడైనా. హైదరాబాద్, ఓన్లీ ఫర్ హైదరాబాద్. అవుట్ ఆఫ్ స్టేట్స్, అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అంటే నా వల్ల కాదు. ఓన్లీ హైదరాబాద్ వాళ్ళు మాత్రం కంపల్సరీ నాకు మెసేజ్ చేయండి, నేను కంపల్సరీ వస్తాను. మళ్ళీ నేను హైదరాబాద్ కాకుండా బయటకు రా అంటే నేను రాలేను, ఎందుకంటే నాకు హైదరాబాద్ వదిలి వెళ్ళాలనిపించదు. సో అంటే 3 days ఆల్రెడీ ఉండాలి అక్కడ, బట్ నాకు నచ్చక వచ్చేసాను మళ్ళీ. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా కరువు బ్యాచ్ వాళ్ళకు, మనం కూడా అంతే అనుకో. సో అప్పుడు వచ్చేసి ఏంటి అంటే గైస్, నిజంగా హైదరాబాద్ నైట్ టైం అయితే సెక్సీ అసలు మస్తు అనిపిస్తుంది. మీకు కుదిరితే ఇప్పటి నుంచి నైట్ వ్లాగ్స్ ఎక్కువ తీయడానికి ట్రై చేస్తాను. ఓకేనా గైస్, సీరియస్లీ నిజంగా చెప్తున్నా, మస్తు అంటే మస్తు సెక్సీ ఉంటాయి, హిడెన్ ప్లేసెస్ ఉంటాయి గైస్. నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పటి నుంచి ఇంకా కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోతుంది, కంపల్సరీ కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోతుంది. అప్పటి నుంచి ఇంకా అలాగ వీడియోస్ తీస్తాను, నిజంగా చెప్తున్నాను. అది ఏ యూట్యూబర్ కూడా తీయకపోవచ్చు మేబీ. అలాంటి కంటెంట్ నాకు ఒక 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్తే నాకు కూడా చెప్పుకోవడానికి ఉంటుంది కదా. సో నేను అది చూస్తున్నాను గైస్. నేను ఏదో ఇంకొకటో కాదు, ఎక్కడెక్కడ జాగాలు, ఎక్కడెక్కడ హిడెన్ జాగాలు ఉన్నాయో నాకు అన్నీ తెలుసు. దునియా తిరిగినా నేను హైదరాబాద్లో, దునియా తిరిగినా గాయస్. ఏంటంటే తెలిసి ఉంటాయి, బట్ నాకు తెలిసిన జాగాలు, హిడెన్ జాగాలు అయితే ఎవరికి మేబీ తెలిసి ఉండవు. ఎందుకంటే మనం అన్నీ A to Z ఆడుకొని ఉన్నాం హైదరాబాద్లో. సో సపోర్ట్ చేయండి నన్ను కంపల్సరీ. మీకు కంపల్సరీ ఎంటర్టైన్మెంట్ మాత్రం మంచి అయినా చెడైనా ఏదైనా కానీ నేను మీ అందుబాటులో ఉంటాను. నేను మీ తమ్మునిలాగా, మీ బ్రదర్ లాగా నేను కంపల్సరీ మీకు సపోర్టివ్గా ఉంటాను. మెయిన్గా వచ్చేసి టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి నేను అందుబాటులో ఉంటాను. ఎందుకంటే మీ కష్ట సుఖాలు ఏంటో నాకు చెప్పండి. సూసైడ్ లావుడా గివుడా అని చెప్పి మీరు పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఒక బ్రదర్ని అనుకోని నాకు మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో లింక్ కూడా పెడతాను. నేను పెడతా అంటున్నా, పెట్టట్లేను. ఈరోజు కంపల్సరీ సండే నేను పెడతాను. ఇప్పుడు కంపల్సరీ పెడతాను. ఈరోజైనా మేబీ రేపైనా కంపల్సరీ పెడతాను. ఎందుకంటే నేను అవుట్ ఆఫ్ హైదరాబాద్లోకి వెళ్ళి వచ్చానని చెప్పాను కదా, కొంచెం టైర్డ్గా ఉన్నా. సో నా ఫేస్ చూస్తే కూడా మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సో అందు గురించి నన్ను సపోర్ట్ చేయండి అని ఇన్ని టైం చెప్తున్నా గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ. మీ సహకారం లేనిది నేను ఏం చేయలేను. ఎంతోమంది యూట్యూబ్ వల్ల బాగుపడ్డోళ్ళు ఉన్నారు, యూట్యూబ్ వల్ల చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ని ఫేమ్ని పెట్టుకొని
గర్ల్స్తోని మిస్బిహేవింగ్ చేసుకొని జైల్లో పడ్డోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అవన్నీ మనకు సెట్గా మనం ఉన్నంతలా ఎవరినైనా బాయ్ అయినా గర్ల్ అయినా ఒకేలాగా ట్రీట్ చేస్తాము. అరే గర్ల్ మెసేజ్ చేసిందని చెప్పి ఒకలాగా సొల్లు కార్చుకుంటా మనం అట్లా ఉంటాం గైస్. ఇప్పుడున్న ఈ వీడియోస్ మీరు తర్వాత చూసి నన్ను ట్రోల్ చేయొచ్చు, బ్రో ఇలా ఉన్నావు ఏంటి అని చెప్పి. ఎందుకంటే నేను ఒకరికి పాయింట్అవుట్ చేస్తున్నా అంటే నన్ను కూడా ఇంకోటి పాయింట్అవుట్ చేసేటోడు ఉంటాడు. అందు గురించి నేను నిజాయితీగా ఉంటాను ఎప్పుడైనా సరే. అది ఏది ఉన్నా ఎస్ అయినా నో అయినా అది ఎవడైనా సరే అట్లా. అందు గురించే మీరు ఏదున్నా నిజాయితీ లాస్ట్కు ముందల పడుతుంది. అందు గురించే మీరు కూడా నిజాయితీగా ఉండండి. టీనేజర్స్ మీరు ఎస్పెషల్లీ మీరు నాకు కాంటాక్ట్లో ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా, లవ్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇంకోటి వచ్చినా నాకు మెసేజ్ చేయొచ్చు. ఇంకా ప్రతి కాల్కి రెస్పాండ్ అవుతాను, ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తాను. నేను ఒక మీ బ్రదర్ లెక్క నన్ను ట్రీట్ చేసుకొని మీరు నాకు ఏమున్నా మీ ఫ్యామిలీకి చెప్పలేనివి కూడా నాకు చెప్పండి. ఎనీ పర్సనల్ నేను మీకు ఇది కాదు ఇది అని చెప్పి నేను కంపల్సరీ చేస్తాను. సూసైడ్లు పెట్టుకోకండి. ఉన్నది ఒకటే జిందగీ. తల్లిదండ్రులను ఆగం చేయకండి, తల్లిదండ్రులను బాధ పెట్టకండి. వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచారో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా నల్గొండ డిస్టిక్ దేవరకొండ టౌన్లో వచ్చేసి దేవరకొండ కాన్స్టిట్యున్సీలో ఒక హైదరాబాదు అబ్బాయిని లవ్ ప్రాబ్లం అంట అక్కడ దేవరకొండ లోకల్ పోరలందరూ చంపి పడేసారు. మొత్తం కొట్టి కన్ను గిన్ను బొక్కలు గిక్కలు అన్నీ ఇరగొట్టి పడేసారు. లాస్ట్కి వచ్చేసి అక్కడ పాత ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి పడేసిరంట. ఎలా ఉంటుంది చెప్పండి? తల్లిదండ్రులు ఎక్కడ పోయారని అనుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాము. ఫ్రెండ్షిప్ని నమ్మండి, ఎంత నమ్మాలో అంతే నమ్మండి. ఇప్పుడున్న ఫ్రెండ్షిప్కి వాల్యూ లేదు. సో నన్ను తిట్టుకున్నా సరే కానీ సీరియస్లీ ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ చెత్త. నేను అడిగితే చెత్త అంటే చెత్త, బేకార్. మీ తల్లిదండ్రులను, మీ బ్రదర్స్ని వాళ్ళని నమ్ముకొని ఏదైనా పని చేయండి, వాళ్ళ సలహా తీసుకోండి. ఫ్రెండ్షిప్ కొందరు మంచిగా ఉంటారు, కొందరు చెడుగా ఉంటారు. మంచోళ్ళు దొరకడం చాలా అదృష్టం. సో అలాంటి వాళ్ళని చూస్ చేసుకోవడం అనేది చాలా కష్టం. అందుగురించే మీ ఓన్ మైండ్ సెట్ మీరు చూసుకోండి. సూసైడ్ జోన్కి వెళ్ళకండి. ఓకేనా గైస్? ఈరోజైతే వ్లాగ్ అయితే ఇదే. ఎలా ఉందో ఒకసారి చెప్పండి. నైట్ రైడ్ సీరియస్లీ నాకు నిన్న థాట్ రాలేదు. యాక్చువల్గా వేరే ఉంటుండే స్టోరీ, కానీ అది పెడితే మస్తు వైరల్ అవుతుండే, కానీ నాకు అంత థాట్ రాలేదు తీయాలి అని చెప్పి. మనం హైదరాబాద్లో ఉంటేనే వ్లాగ్ చేయాలని ఒక మైండ్ సెట్లో ఉండిపోయాను నేను. సో ఈరోజైతే వ్లాగ్ అయితే రొటీన్ గైస్. ఇది కూడా కొంచెం నన్ను లైక్ చేయకుండా పర్వాలేదు, సబ్స్క్రైబింగ్ అండ్ షేరింగ్ అయితే కంపల్సరీ చేయండి. ఓకేనా గైస్? సీ యూ, టాటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా? సబ్స్క్రైబ్ టు ఏజీ కాల్విన్ పప్పీ వ్లాగ్స్. స్టే హెల్తీ, స్టే స్ట్రాంగ్గా ఉండండి, ఎప్పుడు ఫిట్గా ఉండండి. ఎక్సర్సైజ్ డైలీ చేయండి. మినిమం మీకు ఏమంటారు, ఉద్దలు ఇవ్వకుంటే కనీసం నడుచుకుంటా పోండి. అదొకటైతే నేను చెప్తున్నాను ఎవరికైనా సరే. ఇప్పుడు ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టండి. మనకు స్ట్రెంగ్త్ అండ్ మైండ్ కంట్రోల్ ఉంటేనే మన బాడీ అనేది సహకరించి ఏదైనా చేయడానికి మనకి ఈజీ అవుతుంది. ఓకేనా గైస్? టేక్ కేర్, సీ యూ, బాయ్.